హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు? ఇవాళ ఈ వీడియోలో వచ్చేసరికి మనం టీఎస్ ఇంటర్ 2025కి సంబంధించి సప్లిమెంటరీ ఎగ్జామినేషన్స్ ఏవైతే అడ్వాన్స్ సప్లిమెంటరీ ఎగ్జామినేషన్స్ యొక్క రిజల్ట్స్ అనేవి ఎప్పుడు రిలీజ్ అవ్వబోతున్నాయని చెప్పేసి మనకి డేట్ అయితే రిలీజ్ చేశారండి. అంటే మనకి ఏ రోజు రిలీజ్ అయ్యే అవకాశం ఉంది, ఏ రోజు మనకి 100% గవర్నమెంట్ అనేది తన అఫీషియల్ వెబ్‌సైట్‌లో రిలీజ్ చేస్తుందని చెప్పేసి మనకి అప్డేట్ అయితే ఇచ్చారనమాట. అది ఇప్పుడు నేను మీతో షేర్ చేసుకోబోతున్నానండి. సో మీలో ఇంకెవరైనా మన యూట్యూబ్ ఛానెల్‌కి సబ్స్క్రైబ్ చేసుకోలేదా? సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే వెళ్లి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసి పక్కనే కనిపిస్తున్న గంట సింబల్ క్లిక్ చేసి ఆల్ అయితే పెట్టుకోండి. ఎందుకంటే మన తెలంగాణ ఎంసెట్ సంబంధించి అట్లాగే పీజీ దోస్ అప్లికేషన్స్ కానివ్వండి, లేకపోతే మనకి బైపీసీ ఇంకా ఎంపీసీకి సంబంధించి కౌన్సిలింగ్‌కి సంబంధించి ప్రతి చిన్న అప్డేట్ కూడా మీ వరకు తీసుకొస్తానన్నమాట. సో అందుకని అది కూడా ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసి పక్కనే కనిపిస్తున్న గంట సింబల్ క్లిక్ చేసి ఆల్ అయితే పెట్టుకోండి. దాంతో పాటే రిజల్ట్స్ కూడా రిలీజ్ అయిన వెంటనే మన టెలిగ్రామ్ ఛానెల్ అయితే పోస్ట్ చేస్తానన్నమాట. మన యూట్యూబ్ ఛానెల్ వీడియో అయితే ఉంటుంది. అట్లాగే మన టెలిగ్రామ్ ఛానెల్ వచ్చేసరికి మనకి లింక్స్ అన్ని కూడా పోస్ట్ చేస్తాం కాబట్టి వెళ్ళి టెలిగ్రామ్ ఛానెల్ కూడా జాయిన్ అయిపోండి. ఇంకా లైక్ చేయలేదు వీడియోని అందరూ లైక్ అయితే చేయండి. లైక్ చేస్తేనే మనకి మరింత మోటివేషన్ వస్తుంది కాబట్టి అందరూ లైక్ అయితే చేయండి. చూసిన ప్రతి కూడా లైక్ అయితే చేయండి. లైక్ చేస్తేనే ఇలాంటి మరిన్ని వీడియోస్ ప్రతి చిన్న అప్డేట్ కూడా మనకి సప్లిమెంటరీకి సంబంధించి తీసుకురావాలని చెప్పేసి మోటివేషన్ అయితే వస్తుందన్నమాట. ఓకేనా? మరి లేట్ చేయకుండా టాపిక్ అయితే వెళ్ళిపోదాం. అయితే ఇక్కడ చూసినట్లయితే ఈ రిజల్ట్స్ అనేవి మనకి సంబంధించి ఒక పేపర్ ఆర్టికల్ రిలీజ్ చేశారనమాట. అయితే ఈ పేపర్ ఆర్టికల్ ప్రకారంగా మనకి పేపర్లు అనేవి దిద్దడంలో కొంచెం వేగం అయితే చేశారనమాట. అయితే ఇక్కడ మనకి గతంలోని 20 పేపర్లు పరిశీలించేవాళ్ళనట్లయితే దిద్దేవారనుకున్నట్లయితే ఇప్పుడు మనకి 40 పేపర్లు అనేవారిని దిద్దడం జరుగుతుందనమాట. దాంతో పాటే ఈ యొక్క పేపర్ కరెక్షన్ కూడా చాలా జాగ్రత్తగా చేస్తున్నారండి. సో దీనివల్ల ఏంటి అనుకున్నట్లయితే నిపుణుల సలహా తీసుకొని సో మాక్సిమం అందరూ కూడా ఎవరికైతే క్వాలిఫైయింగ్ మార్క్స్‌కి దగ్గరగా వస్తారో, ఓకే. పాస్ మార్క్ వరకు అయినా సరే రాయిస్తారో సో వాళ్ళందరినీ కూడా పాస్ చేసే విధంగా అయితే మాత్రం పేపర్ కరెక్షన్ జరుగుతుందన్నమాట. పేపర్ కరెక్షన్‌ని వేగవంతం చేశారు. ఓకేనా? మనకి ఇంకా లేట్ అవుతుంది అనుకుందాము. సో ఆల్రెడీ మనకి ఇంకా పేపర్ కరెక్షన్ అయితే ఫాస్ట్‌గా చేసేసారన్నమాట. అయితే బైపీసీ వాళ్ళకి ఎప్పుడే కౌన్సెలింగ్ స్టార్ట్ అయిపోయింది. అయితే మనకి రిజల్ట్స్ వచ్చే టైం కౌన్సెలింగ్ అయితే రిజిస్ట్రేషన్ ఇంకా ఓపెన్‌లో ఉంటాయి కాబట్టి ఎవరు టెన్షన్ పడాల్సిన అవసరం అయితే లేదు. అయితే రిజల్ట్స్ ఎప్పుడొస్తాయని చూసినట్లయితే మనకి రిజల్ట్స్ అనేవి టీఎస్ ఇంటర్ 2025కి సంబంధించి రిజల్ట్స్ అనేవి సప్లిమెంటరీ రిజల్ట్స్ అనేవి ఈ మంత్ 8 నుంచి కూడా 9 మధ్యలో అయితే మనకి రిలీజ్ అయితే అవుతాయండి. మన గూగుల్ కూడా చూసినట్లయితే గూగుల్ కూడా ఇక్కడ మనకి ఎక్స్‌పెక్టెడ్ డేట్ వచ్చేసరికి సెకండ్ వీక్ అని చెప్పి ఇచ్చారన్నమాట. మరి ఇలా సెకండ్ వీక్ అంటే సింపుల్ ఫార్మాట్‌లో మనకి ఈ యొక్క 8థ్ నుంచి 9థ్, 10థ్ మధ్యలో అయితే మనకి రిలీజ్ అవుతాయన్నమాట. రిలీజ్ అయిన వెంటనే మన యూట్యూబ్ ఛానెల్ వీడియో అయితే ఉంటుంది. టెలిగ్రామ్ ఛానెల్ అది పోస్ట్ చేసి లింక్ అయితే మీకు ఇస్తానన్నమాట. చెక్‌ఔట్ చేసుకోవచ్చు. ఆ తర్వాత మనకి కౌన్సెలింగ్ అయితే ఉంటుంది. సో ఎంపీసీ వాళ్ళకి అట్లాగే బైపీసీ వాళ్ళకి కూడా మనకి అగ్రికల్చర్ ఇంకా కొన్ని కోర్సులకైతే మనకి స్టార్ట్ చేస్తారు. బట్ రిజిస్ట్రేషన్స్ అయితే రిజల్ట్స్ వచ్చినప్పుడు ఓపెన్‌లో అయితే ఉంటాయి కాబట్టి అప్పుడు మీరు అప్లై చేసుకోవచ్చన్నమాట. ఓకేనా? మనకి టీఎస్ కౌన్సిలింగ్ ఎంసెట్ కౌన్సిలింగ్ కోసమైనా సరే, టీఎస్ దోస్త్ కౌన్సిలింగ్ కోసమైనా చెప్పినట్లయితే మనకి ఇంటర్ సంబంధించి కూడా మనకి ఎప్పటికప్పుడు అప్డేట్స్ కోసం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అలాగే టెలిగ్రామ్ ఛానెల్‌లో జాయిన్ అయిపోండి. ఫాస్ట్ అప్డేట్స్ కోసం ఇంకా లైక్ చేయలేదా? వీడియోని లైక్ చేసి వీడియోని అయితే ఎండ్ చేయండి మేడం. థాంక్ యూ. బై.